మూసీ నిద్ర ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. పేదలతో గోడునొక్కడు ఎవరు మందులు పడలేదు. ఎక్కడ పోతావు రేవంత్, నీవు అధికారం ఇచ్చింది 5 ఏళ్ల కోసమే, అప్పుడే సంవత్సరం అయింది. మిడిసి పడకు, నీ అధికార హోదా, ఆస్తులు, అంతస్తులు నువ్వు పోయినప్పుడు నీ వెంట రావు. మంచి పేరు తెచ్చుకో, కానీ తూ ఈ నానా అనిపించుకోవద్దు. ప్రజల ఆశీర్వచనం తెచ్చుకో. నేను రాజకీయాల కోసం మాట్లాడడం లేదు. 25 ఏళ్లుగా తెలంగాణ ప్రజల దుఃఖాన్ని చూసిన వాడిగా మాట్లాడుతున్నారు. మల్లన్న సాగర్ బాధిత రైతులు అడ్డా మీద కూలీలుగా మారారు. ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చిన వారు ఇదే ఎయిర్పోర్ట్లో టాయిలెట్స్ కడిగే దుస్థితి వచ్చిందని వాపోతున్నారు. అహంకార పూరిత మీ సీఎం మాటలతో మీరు ప్రజాక్షేత్రంలో తిరగలేరని హెచ్చరిస్తున్న ప్రజలు మీ వెంట పడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. బుల్డోజర్లు వచ్చేది మీ మీదే కాదు, మీ మీదకు బుల్డోజర్లు వచ్చేది మా మీదే కాదు, మీ మీదకు. కాంగ్రెస్ను పాతరేసే రోజు వస్తుందని గుర్తుపెట్టుకో అన్నారు ఈటెల రాజేందర్. అనంతరం మూసీ నిద్ర ఈ మధ్య కాలంలో డిపిఆర్ కోసం డబ్బులు విడుదల చేసిన డిపిఆర్ రావడానికి 18 నెలలు పడుతూ ఉంది. అప్పుడు మూసీ ప్రక్షాళన ఎట్లా చేస్తాము, ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పటిలోపు పూర్తి చేస్తామని చెప్పి వారు అంటూ ఉన్నారు. కానీ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మరి డిపిఆర్ఏ తయారు కానప్పుడు, డిపిఆర్ తయారు కోసమే 150 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చినప్పుడు నువ్వు ఏ ధైర్యంతో నా పనిగిరి కాలన ఉన్నటువంటి ఆటో రిక్షా నడుపుకొని కట్టుకునే ఇళ్ళు కానీ, కూరగాయలు అమ్ముకొని, పళ్ళు అమ్ముకొని, కూలి పని చేసుకొని కట్టుకున్నటువంటి ఇళ్ళని ఇలా ఆర్బిఎక్స్ అని చెప్పి మార్కింగ్ చేసి కూలగొట్టినామని చెప్పి అడుగుతున్నాను నేను. ఇవాళ లక్ష్మమ్మ అని చెప్పి వీళ్ళు పెట్టిన హింసకు తాళలేక ఇలా హార్ట్ అటాక్తో హాస్పిటల్ పాలైంది. ఇక్కడ ఈ కాలనీ వాసులే ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇంకొక లక్ష్మారెడ్డి అనుకుంటా, యాదిరెడ్డి అనేటువంటి ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి, ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. పాపం నిన్న మొన్ననే క్యూర్ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి తుగులకు పరిపాలనలో పేదలకు బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ అటాకులు, ఇవాళ ఉరేసుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కూకటిపల్లిలో ఉన్న నల్ల చెరువులో బుచ్చమ్మ అనేటువంటి ఒక మహిళ తన 3 బిడ్డలకు పంచిచ్చినటువంటి ఆస్తి, దాంట్లో వేసుకున్నటువంటి షెడ్లను కూలగొట్టిన నాడు వాళ్ళ అల్లుళ్ళు ఆమె దగ్గరకు వచ్చి అడిగినరు, నువ్వు ఇచ్చిన భూమి పనికిరాందట కదా అంటే 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా వ్యవసాయం చేసుకున్నటువంటి ఆ భూమి నాది కాకుండా పోతుందని చెప్పి ఊరేసుకొని చచ్చిపోయింది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఏం నిర్ణయాలు ఇవి, ఏం తుగులకు పరిపాలన చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నా. నువ్వు నిజంగానే మూసీ ప్రక్షాళన చేయాలనుకుంటే మా దగ్గర జీడిమెట్ల అనే ప్రాంతం ఉంటుంది. కొన్ని వందల కెమికల్ కంపెనీలు ఉంటాయి. అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ రసాయనాలు కావచ్చు, హైదరాబాద్ నగరం నుంచి వచ్చేటువంటి ఈ డ్రైనేజీ వాటర్ కావచ్చు, ఇవి కలగలిసి ఇవాళ ఎంత కంపవాసన వస్తున్నాయో మనందరం చూసాం. మేము అంటున్న మాట ఏంటంటే, నువ్వు ప్రక్షాళన మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటే ఎక్కడ మొదలు పెట్టాలి? మమ్మల్ని నువ్వు ఏ చెర్లల్లకైతే ఇలా డ్రైనేజ్ వాటర్ వస్తుందో